ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని బేసిక్ టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఏంటి? స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి, మొబైల్ ఫేజ్ అంటే ఏంటి, క్యాపిలరీ యాక్షన్ అంటే ఏంటి, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ వాల్యూ అంటే ఏంటి, వేటికి ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, వేనికి ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది, సాల్వెంట్ ఫ్రంట్ అంటే ఏంటి, సాల్వెంట్ ఛాంబర్ అంటే ఏంటి, సిలికా జెల్ అంటే ఏంటి, టిఎల్సి ప్లేట్ మీద కోటింగ్ అయినటువంటి సిలికా జెల్ యొక్క నేచర్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత వచ్చినటువంటి స్పాట్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూబీ ఛాంబర్లో అబ్జర్వ్ చేస్తాం. ఈ యూబీ ఛాంబర్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఏమా సిగ్నల్స్ తక్కువ ఉన్నట్టుంది? వెయిట్ 1 minute. సో సిగ్నల్ వినపడుతుందా? వాయిస్ గోవర్ధన్, వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఎస్ సార్. షేర్ చేస్తానమ్మా. This is next column chromatography. What is column chromatography? కాలమ్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అసలు కాలమ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు ఈ కాలమ్ క్రోమటోగ్రఫీలో చూసినట్లయితే ఇక్కడ ఒక కాలమ్ అనేది ఇట్ ఈజ్ లైక్ దట్ ఒక బ్యూరెట్ స్టాండ్లా ఉంటుంది. చూడండి, బ్యూరెట్ స్టాండ్లా ఉంది. అయితే ఈ కాలమ్ క్రోమటోగ్రఫీ యూజ్ ఏంటంటే మనం టీఎల్సీలో మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్. అంటే మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ని ఎలా సెపరేట్ చేస్తాం? ఇండివిజువల్ కాంపోనెంట్స్గా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో చేస్తాం. అదేవిధంగా కాలమ్ క్రోమటోగ్రఫీ కూడా సేమ్ ప్రిన్సిపల్ అండి. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్. కాకపోతే టీఎల్సీలో ప్రైమరీ స్కేల్ జస్ట్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే టీఎల్సీ. ఏంటి? స్పాట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటిని ఎలా సెపరేట్ చేయబడ్డాయి, వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఏ స్పాట్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. బట్ వాటిని సెపరేట్ చేసి ఆ కాంపోనెంట్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే, వేరువేరుగా కలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ కాలమ్ క్రోమటోగ్రఫీ అనే మెథడ్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయాలి. కాలమ్ క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ యూజ్ చేయాలి. ఈ కాలమ్ క్రోమటోగ్రఫీలో ఫస్ట్ యూజ్ చేసేది ఏంటంటే, ఇది కాలమ్ అండి, ఇది గ్లాస్లో ఉంటుంది. ఈ కాలంలో మనకి ఏంటంటే ఇదంతా ఏంటంటే సాల్వెంట్, ఇదంతా ఏంటి ఖచ్చితంగా సాల్వెంట్ ఉంటుందండి. తర్వాత సెకండ్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్, అంటే నేను ఏబిసి అనే 3 కాంపౌండ్స్ అనేవి మిక్చర్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇండస్ట్రీలో పారాసిటమాల్ అనే డ్రగ్ తయారు చేస్తున్నానమ్మా. అయితే ఈ పారాసిటమాల్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, మరి ఆ ఇంప్యూరిటీస్ని కూడా మనం ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ అనేది ఏ, బీసీలు అనేవి ఏంటి? ఇంప్యూరిటీస్. మరి ఆ ప్యూర్ ఏని బీసీ నుంచి చేయాలి కదా. ఇప్పుడు మన అన్నంలో రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళతో కలిపి అన్నం తినం కదా. రాళ్ళని ఏం చేస్తాం? చేత్తో తీసేస్తాం. బట్ ఇక్కడేంటి? మన చేత్తో తీయలేమమ్మా. మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్, మన చేత్తో రాళ్ళు తీసే అంత ఈజీగా మనం ఇక్కడ కాంపౌండ్స్ని సెపరేట్ చేయలేం. దీనికి స్పెషల్ టెక్నిక్ కాలమ్ క్రోమటోగ్రఫీ అవసరం. నెక్స్ట్ అడ్జార్బెంట్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ సిలికా జెల్ అనేది పౌడర్లా ఉంటుందమ్మా. ఇదంతా సిలికా జెల్ పౌడర్తో మనం ఏం చేస్తాం? ఫిల్ చేస్తాం దీన్ని అంతటిని. ఓకేనా? కిందన గ్లాస్ వూల్ అంటాం, జనరల్గా కాటన్ పెడతాం అమ్మా. కాటన్ ఎందుకు పెడతామంటే ఈ సిలికా జెల్ కిందకి పడిపోకన్నా, సిలికా జెల్ కిందకు వచ్చి కన్నా ఓన్లీ సాల్వెంట్ మాత్రమే ఫ్లో అవుద్ది. ఈ మిక్చర్ ఉంది కదా, మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్, మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ సాల్వెంట్తో పాటుగా కాలం ద్వారా కిందకి ఎల్యూట్ అవుతాయి, బయటకు వచ్చేస్తాయి. ఓకేనా?
మీరు అందుకే డయాగ్రామ్ చూడాలి. ఫస్ట్ సాల్వెంట్ ఉంది, తర్వాత మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి, తర్వాత అబ్జార్బెంట్, స్టేషనరీ ఫేజ్, గ్లాస్ వూల్. సాల్వెంట్ దీన్ని అంతటిని ఏమంటాం? సాల్వెంట్ అంటాం. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్. నెక్స్ట్ అబ్జార్బెంట్, అంటే ఇక్కడ అబ్జార్బెంట్ అంటే ఏంటి? సిలికా జెల్. దీన్నే స్టేషనరీ ఫేజ్ అంటామమ్మా. చూడండి, ఇక్కడ నుంచి కింద వరకు సిలికా జెల్తోనే ఫిల్ చేసాం. జనరల్ కాలంలో 1/3, 3 రెట్ల కాలం ఉంటే అందులో ఒక 1/3 సిలికా జెల్లే పోస్తాం. కాలం విత్ 3 రెట్లు ఉన్నాయనుకోండి, 3 రెట్లో 1/3 అంటే ఒక రెట్, అంటే ఒక రెట్లు అంటే 100లో 33.33% సిలికా జెల్లే మనం ఫిల్ చేస్తాం. రిమైనింగ్ ఇక్కడ కొంత కాంపౌండ్ కొంత పెడతాం అనమాట. కాలం అంటే కాలం ఫుల్గా మనం ప్యాక్ చేయము. కాలంకి 2/3 వంతే మనం ఫిల్ చేయాలి. దేంతో ఫిల్ చేయాలి? మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్, అబ్జార్బెంట్ దట్ ఈజ్ సిలికా జెల్ అండ్ సాల్వెంట్. ఇక్కడ గ్లాస్ వూల్ అంటే ఏంటి? దూదే, కాటన్ పెడతాం. ఈ స్టేషనరీ ఫేజ్ ఇది ఉంది కదా, సిలికా జెల్ మొత్తం కిందకి రాకుండా ఓన్లీ సాల్వెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. అదనమాట. ఇది మన కాలం క్రోమటోగ్రఫీ అమ్మ. ఈ కాలం క్రోమటోగ్రఫీలో గ్లాస్ ఊల తర్వాత ప్లగ్, దీన్ని రొటేట్ చేసుకుంటాం, దీన్ని తిప్పుకుంటాం. ఈ కింద నుంచి మనకేమొస్తాయంటే కాంపౌండ్ అనేది బయటకు ఎల్యూట్ అవుతుంది. ఓకేనా? సో మనకు నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? కాలం క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ ఏంటి? క్రోమటోగ్రఫీ ఈజ్ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. క్రోమటోగ్రఫీలో ఏం చేస్తామమ్మా? మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా కన్వర్ట్ చేయాలి? కాంపోనెంట్స్ ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మనకి క్రోమటోగ్రఫీలో చేస్తాం. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా ఉంటుంది? ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మనకి ఉండాలంటే. అయితే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? టీఎల్సీలో అయితే ఓన్లీ ప్లేట్, టీఎల్సీ ప్లేట్. ఇక్కడ అలా ప్లేట్లు లాంటివి ఉండవు, డైరెక్ట్ ఒక కాలం మీద తీసుకుంటాం. బ్యూరెట్లా ఉంటుంది, మరి అలాగే చిన్నది ఉండదు, విడ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మొబైల్ ఫేజ్ యూజ్ చేస్తాం, స్టేషనరీ ఫేజ్ యూజ్ చేస్తాం. అయితే మొబైల్ ఫేజ్ ఏంటి? స్టేషనరీ ఫేజ్ ఏంటి? సిలికా జెల్. మొబైల్ ఫేజ్ ఏంటి? మొబైల్ ఫేజ్ వచ్చి మనం సాల్వెంట్, ప్రతి దాంట్లో మొబైల్ ఫేజ్ సాల్వెంటే. అక్కడ కూడా స్టేషనరీ ఫేజ్ సిలికా జెల్లే కదమ్మా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. క్రోమటోగ్రఫీ ఈజ్ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సెపరేషన్ టెక్నిక్ ఇన్ విచ్ మొబైల్ ఫేజ్ carrying a mixture is caused to move in contact with a selectively absorbent stationary phase. మొబైల్ ఫేజ్లో మనం సాల్వెంట్ తీసుకుంటాం, ఆ సాల్వెంట్లో ఈ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ అనేది పాస్ అవుతుంది. దేని గుండా అవుతుంది? అబ్జార్బెంట్ సిలికా జెల్ ద్వారా, దట్ ఈస్ స్టేషనరీ ఫేజ్. ద ఏరియా ఆఫ్, సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ విచ్ డిఫరెంట్ ద మొబైల్ అండ్ స్టేషనరీ. చాలా అన్ని క్రోమటోగ్రఫీలో మొబైల్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ప్రిన్సిపల్ చూసుకుందాం. చూడండమ్మా డయాగ్రామ్. కొన్ని డెవలప్ చేసినటువంటి క్రోమటోగ్రఫీస్ అనేవి ఇక్కడ మనం ఉన్నాయి. Chromatography was developed by the American chemist D.T. Day in 1900. MS T.S. Sweat వీళ్ళిద్దరు సైంటిస్టులు దీన్ని డెవలప్ చేశారు. ఈ బ్లూ కలర్ ఉంది కదమ్మా, చూడండి ఇక్కడ మన ఫస్ట్ దాంట్లో బ్లూ కలర్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏబిసిలు. అవి కొంత టైం అయ్యాక సెపరేషన్ అంటే దగ్గరికి ఇలా సెపరేట్ అయ్యాయి రెండు కలర్స్, సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది, సెపరేషన్. ఇంకా కాలంని అలా రన్ చేస్తున్న కొద్ది సెపరేషన్ పెరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇంకా చూడండి ఎలా రన్ చేస్తే సెపరేషన్ అంటే ముందుగా ఏది ఎల్యూట్ అవుతుంది, ఈ రెడ్ కలర్ కిందకు వచ్చేది, ఫస్ట్ కిందకు వచ్చేస్తుంది, ఎల్యూట్ అయిపోతుంది కాలం ద్వారా. ఇదంతా సిలికా జెల్ ద్వారా కాటన్ నుంచి సాల్వెంట్ నుంచి వస్తుంది, సాల్వెంట్లో కలిసిపోద్ది, కలిసిపోయి ఈ సాల్వెంట్ అంటే మొబైల్ ఫేజ్ త్రూ సిలికా జెల్ ద్వారా ఈ కిందకి ఇలాగ ఎల్యూట్ అయిపోతుంది కిందకి, తర్వాత ఇది ఎల్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్. దేనికి మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్? ఫర్ ద సెపరేషన్ ఆఫ్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. అంటే ఈ కాలం క్రోమటోగ్రఫీ అన్నది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ ఫర్ ద సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ అని ఎందుకన్నాం, మీకు ఏదైనా ఒక కాంపౌండ్ కావాలి, పారాసిటమాల్ అనే డ్రగ్ని మీరు ఏం చేయాలి, ప్యూర్ ఫామ్లో పొందాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్లో కెమికల్ రియాక్షన్ పెట్టాం, మనకి రేపు మనకి సింథసిస్ ల్యాబ్ ఉంది క్లస్టర్ వాళ్ళకి. ఈ క్లస్టర్ వాళ్ళకి సింథసిస్ ల్యాబ్లో మనం కొన్ని డ్రగ్స్ చేస్తాం, ఆస్పిరిన్, పారాసిటమాల్ ఇవి ఉంటాయి. ఈ సింథసిస్ చేసేటప్పుడు మనకి A+B అనే 2 యాడ్ చేస్తామనుకోండి, గివ్స్ రైజ్ టు C వస్తుంది. ఈ Cతో పాటు అన్రియాక్టెడ్ కాంపౌండ్స్ ఏబీలు కూడా వచ్చేస్తాయి, ఇంప్యూరిటీస్. మనకేం కావాలి, C కావాలా, బట్ ఇంప్యూరిటీస్ కింద ఏబీ కూడా వస్తాయి. అంటే ఆ ఏబీలు మనం సెపరేట్ చేయాలి, ఓన్లీ C మాత్రమే రావాలంటే అక్కడ ఇంప్యూరిటీస్ తీయాలి, తొలగించాలంటే ఏం చేస్తున్నాం, ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ప్యూరిఫికేషన్. దాన్నే అందుకు అంటాం క్రోమటోగ్రఫీ, కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్స్ ఫర్ ద సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ఈ సెపరేషన్కి ప్యూరిఫికేషన్కి మంచి ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పొచ్చు ఆఫ్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. దిస్ ఈజ్ ఏ సాలిడ్ లిక్విడ్ టెక్నిక్ ఇన్ విచ్ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్, ఇక్కడ స్టేషనరీ ఫేజ్ ఏం తీసుకుంటామా, స్టేషనరీ ఫేజ్ వచ్చి సాలిడ్ తీసుకుంటాం. ద స్టేషనరీ ఫేజ్ సాలిడ్ అంటే సిలికా జెల్ తీసుకుంటాం. మొబైల్ ఫేజ్ ఎప్పుడు కూడా మొబైల్ ఫేజ్ ఏం తీసుకుంటాం, లిక్విడ్ తీసుకుంటాం. మొబైల్ ఫేజ్ ఏం తీసుకుంటాం, లిక్విడ్ తీసుకుంటాం. ఓకే, స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. నెక్స్ట్ ప్రిన్సిపల్, మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ డిజాల్వ్డ్ ఇన్ ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ into the column. సో మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ డిజాల్వ్ ఇన్ ద MP, దాని మెల్టింగ్ పాయింట్ బేస్ చేసుకుని డిజాల్వ్ అవుతాయి. సో ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాలం. కాంపౌండ్ మూవ్స్ డిపెండింగ్ అపాన్ ద రిలేటివ్ ఎఫినిటీస్. కాంపౌండ్ ఎలా మూవ్ అవుతుందంటే వాటి యొక్క ఎఫినిటీ బేస్ చేసుకొని. కొన్ని కాంపోనెంట్స్ ఏమవుతాయి, సిలికా జెల్తో ఇంటరాక్ట్ అయిపోతాయి, బైండ్ అయిపోయి ఆ సిలికా జెల్ యొక్క పోలార్ ఇంటరాక్షన్, కాంపౌండ్ యొక్క పోలార్ ఇంటరాక్షన్, సిలికా జెల్ యొక్క పోలార్ ఇంటరాక్షన్ వల్ల బైండ్ అయిపోయి పైన ఉండిపోతాయి, కాలం టాప్లో ఉండిపోతాయి. ప్రీవియస్ మనం చెప్పుకున్నట్టు ఏంటంటే, ప్రీవియస్ ఏం చెప్పాం మనం చూడండి, ప్రీవియస్ సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ టాప్లో బ్లూ ఉంది కదా, కిందన ఏముంది, రెడ్ ఉంది కదా. ఈ పైన ఉన్నది ఏమైంది, సిలికా జెల్తో ఇంటరాక్ట్ అయిపోయిందమ్మా. ఏ ఇంటరాక్షన్, పోలార్ ఇంటరాక్షన్ వల్ల అది స్టిక్ అయిపోయి ఉండిపోయింది. అది అంత ఫాస్ట్గా కిందకి రావట్లే. ఇది చూడండి ఈజీగా కిందకు వచ్చింది, ఎల్యూట్ అవుతుంది. కిందకి ఫస్ట్ ఎల్యూట్ అయ్యేది, బయటకు వచ్చేది ఈ కలరే. ఎందుకంటే దీనికి సిలికా జెల్తో అబ్జార్బింగ్ పవర్ అంటే అట్రాక్టివ్ పవర్ తక్కువ, కాబట్టి ఈజీగా కిందకి ఎల్యూట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, దీనికి రిలేటివ్ ఎఫినిటీ అనేది ఎక్కువ, ఈ పైదానికి ఎఫినిటీ తక్కువ అనమాట. ఆ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ రండి, కాలం క్రోమటోగ్రఫీలో అడ్జార్ప్షన్ కాలం క్రోమటోగ్రఫీ. ఇక్కడ అడ్జార్ప్షన్, AD అడ్జార్ప్షన్ అంటాం, AD
ద అడ్జార్బెంట్ ప్యాక్డ్ ఇన్ ఏ గ్లాస్ కాలం. ఇక్కడ అడ్జార్బెంట్ ఏం యూజ్ చేస్తామంటే సిలికా జెల్. దీన్ని ఏం చేస్తాం, గ్లాస్ కాలంలో బాగా ఏం చేస్తాం, దాన్ని ప్యాకింగ్లా చేసుకుంటాం, టైట్గా ప్యాక్ చేసుకుంటాం. అండ్ ఏ సాల్వెంట్, ద మొబైల్ ఫేస్ that moves slowly through the packed column. The mobile phase that moves slowly through the packed column. ఎవరైనా ఉంటే ముందుగా అయిపో జాయిన్ అవ్వాలమ్మా, లేట్గా అయితే అవ్వదు. సో ఇక్కడ చూసుకుంటే పైన టాప్ ఇది గ్రౌండ్ గ్లాస్ జాయింట్ అంటాం, ఇలా ఉంటుంది. సాల్వెంట్ లెవెల్, సాల్వెంట్ బల్బు. ఈ సాల్వెంట్ బల్బు అంటే ఏంటంటే ఒక్కోసారి మనము ఈ కాలం పైన ఒక సాల్వెంట్ బల్బు లాంటిది యూజ్ చేస్తాం. ఎందుకంటే దాంతో కొంచెం ప్రెజర్ చేసాం అనుకోండి, సాల్వెంట్ అనేది కిందకి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దేని ద్వారా, సిలికా జెల్ ద్వారా. పైనుంచి ప్రెజర్ అనమాట ఇస్తాం. దేంతో ఇస్తామంటే ఈ సాల్వెంట్ బల్బ్తో ఇవ్వచ్చు, ఓకేనా, ఇవ్వచ్చు. సో ఇదంతా సిలికా జెల్ అమ్మ, కింద ఇదంతా ఏంటంటే సిలికా జెల్. ఓకే, కొందరు శాండ్ వేస్తారు. సిలికా జెల్ సర్ఫేస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి శాండ్, ఇసుక వేస్తారు పైన. అవసరం లేదు, కాటన్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాటన్ పెట్టుకున్నా సిలికా జెల్ ఎటువంటి డిస్టర్బెన్స్కి గురవ్వదు. ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ ఇక్కడ చూడండి అమ్మా, కాలం సిలికా జెల్తో, ఇదంతా కాలం సిలికా జెల్తో మనకి ఉందన్నమాట. ఇక్కడ కాటన్ పెట్టుకుంటాం, ఎందుకంటే సిలికా జెల్ కిందకి రాకుండా. సో ఇక ఇక్కడ పెడతాము. ఇది స్టాప్ కాక్. స్టాప్ కాక్ అంటే ఏంటి, మనం కింద చేతితో స్టాప్ చేసుకోవచ్చు, ఇచ్చేయచ్చు అనమాట, ఓపెన్ చేయొచ్చు. అది స్టాప్ కాక్ అనమాట. నెక్స్ట్ ఏంటి, సో ఏ కాంపౌండ్ అట్రాక్టెడ్ మోర్ స్ట్రాంగ్లీ బై ద మొబైల్ ఫేస్. ఏదైతే సాల్వెంట్తో బాగా అట్రాక్ట్ అయ్యిందో అది కిందకి ఫాస్ట్గా వచ్చేది. ఏ కాంపౌండ్ అట్రాక్టెడ్ మోర్ స్ట్రాంగ్లీ బై ద మొబైల్ ఫేస్. మొబైల్ ఫేస్ అంటే ఏంటి, సాల్వెంట్తో ఏదైతే ఫాస్ట్గా టైఅప్ అవుతుందో. ఇప్పుడు నేను పైనుంచి సాల్వెంట్ పోస్తానమ్మా కాలంలో, పోసేటప్పుడు ఏ కాంపౌండ్ అయితే సాల్వెంట్తో బైండ్ అయిపోద్దో ఆ కాంపౌండ్ ఫాస్ట్గా సాల్వెంట్తో పాటు కిందకు వచ్చేస్తుంది. అదే చెప్తాను, విల్ మూవ్ ర్యాపిడ్లీ త్రూ ద కాలం అండ్ ఎల్యూట్ ఫ్రమ్ ఆర్ కమ్ ఆఫ్ ద కాలం డిజాల్వ్డ్ ఇన్ ద ఎలియంట్. ఇన్ కాంట్రాస్ట్ ఏ కాంపౌండ్ more strongly attracted to the stationary phase will move slowly through the column. ఇక్కడ చూసుకోండి, మనకి డిఫరెంట్ బెడ్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ కాంపోనెంట్స్ సెపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ. కాలం క్రోమటోగ్రఫీలో మనం యూజ్ చేసేటువంటి ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే అబ్జార్బెంట్స్, ద యూస్ఫుల్ అబ్జార్బెంట్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద కాలం క్రోమటోగ్రఫీలో మనం కొన్ని అబ్జార్బెంట్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ సిలికా జెల్, అల్యూమినా జెల్ అండ్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ అండ్ మెగ్నీషియా స్టార్చ్. ఇవన్నీ కూడా స్టేషనరీ ఫేజ్ కింద యూజ్ చేస్తాం. కానీ మోస్ట్లీ కామన్ యూజ్ చేసేది ఏంటంటే సిలికా జెల్ అమ్మ. సిలికా జెల్ ఎలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది, పౌడర్, వైట్ పౌడర్లా, ఒక శుద్ధ చాక్ పీస్ని పౌడర్ చేస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. అల్యూమినా ఈజ్ జనరల్లీ సూటబుల్ ఫర్ క్రోమటోగ్రఫీ ఆఫ్ లెస్ పోలార్ కాంపౌండ్. మీరు లెస్ పోలార్ కాంపోనెంట్స్ని మీరు సెపరేట్ చేయాలనుకోండి, దానికి అల్యూమినా అనేది బెస్ట్ ఏంటంట అబ్జార్బెంట్, దట్ ఈజ్ స్టేషనరీ ఫేజ్.
అల్యూమిన్ అన్నది దేనికి సూటబుల్ అంటే లెస్ పోలార్ కాంపౌండ్ సెపరేట్ చేయడానికి. దట్ ఈస్ యూజ్డ్ యాజ్ స్టేషనరీ ఫేజ్. సిలికా జెల్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ విత్ కాంపౌండ్స్ కంటైనింగ్ పోలార్ కాంపౌండ్. ఒకవేళ పోలార్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో పోలార్ కాంపౌండ్స్ ఉంటే సిలికా జెల్ ఈజ్ బెస్ట్ అనమాట. అవి ఇది సిలికా జెల్, ఇది అల్యూమినా అనమాట. నెక్స్ట్ కాలం క్రోమటోగ్రఫీలో అబ్జార్బెంట్ ఇన్ కాలం క్రోమటోగ్రఫీ షుడ్ బి మీట్ ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే కాలం క్రోమటోగ్రఫీలో ఉండేటటువంటి అబ్జార్బెంట్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? పార్టికల్స్ షుడ్ బి స్పెరికల్ ఇన్ షేప్. ఓకే, అబ్జార్బెంట్ అంటే ఏంటి? ఇక్కడ స్టేషనరీ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సిలికా జెల్. పార్టికల్స్ షుడ్ బి ఎలా ఉండాలి? స్పెరికల్ ఇన్ షేప్, స్పెరికల్గా ఉండాలి. అండ్ యూనిఫామ్ ఇన్ సైజ్, యూనిఫామ్గా ఉండాలి. మెకానికల్ స్టెబిలిటీ మస్ట్ బి హై, మెకానికల్ స్టెబిలిటీ మస్ట్ బి. దే షుడ్ నాట్ రియాక్ట్ కెమికల్లీ రియాక్ట్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ద సెపరేటింగ్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ కాంపౌండ్స్. ఇట్ షుడ్ బి ఫ్రీలీ అవైలబుల్, ఇన్ఎక్స్పెన్సివ్. తక్కువ రేటుకు దొరకాలన్నమాట. లెస్ ఎక్స్పెన్సివ్ అయితే కదా ఇండస్ట్రీ వాడు కొనాలి. వాడికి రేపు పొద్దున్న వాడు ఏదైనా ఒక డ్రగ్ని ప్యూరిఫై చేయాలంటే ఏదైనా తక్కువ రేటుకి వచ్చేటటువంటి లెస్ ఎక్స్పెన్సివ్ వాళ్ళు ఉన్నదే కొంటారు, పర్చేజ్ చేస్తారు. పార్టికల్ షుడ్ బి స్పెరికల్ ఇన్ షేప్, యూనిఫామ్ ఇన్ సైజ్. మెకానికల్ స్టెబిలిటీ మస్ట్ బి హై, దే షుడ్ నాట్ రియాక్ట్ కెమికల్లీ. ఆ సిలికా జెల్ దేంతో రియాక్ట్ అవ్వకూడదు. కాంపౌండ్తో రియాక్ట్ అయింది అనుకోండి డికంపోజ్ అయిపోతుంది. అందుకే ద పార్టికల్ సైజ్ ఆఫ్ ద కమర్షియల్లీ అవైలబుల్ గ్రేడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 50 to 200 మైక్రోమీటర్స్. ఇది ఆ సిలికా జెల్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క సైజెస్. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ సెలక్షన్ ఎలా ఉండదు? ఎటువంటిది తీసుకోవాలి? మనకి ఏంటంటే సక్సెస్ ఆఫ్ క్రోమటోగ్రఫీ డిపెండ్స్ అపాన్ ప్రాపర్ సెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్. క్రోమటోగ్రఫీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ జనరల్గా క్రోమటోగ్రఫీలో మనము మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాం? ప్యూరిఫై చేసుకొని ప్యూర్ కాంపౌండ్స్ని సెపరేట్ చేసుకుంటాం. అలా మనం చేసేటట్లయితే క్రోమటోగ్రఫీ అనేది మనకు సక్సెస్ అయినట్టే. చాలామంది ఈ కాలం క్రోమటోగ్రఫీలో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ని సెపరేట్ చేయలేరు. వాళ్ళకి ఏంటి మిక్చరే కలెక్ట్ చేసేసుకుంటారు. కాలం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఆ మిక్చర్ మొత్తాన్ని కలెక్ట్ చేసేసుకుంటారు. సో దానివల్ల ప్యూర్ కాంపౌండ్స్ రావు. ప్యూర్ రాలేదంటే ఇండస్ట్రీలో నీకు రేపు పొద్దున్న అది బయటకు మార్కెట్ అవ్వదు. సో పారాసిటమాల్ అనే డ్రగ్ బయటకు వస్తే ఓకే, దాంతోపాటు నానా చెత్త అంతా వచ్చింది అనుకోండి, ఇంప్యూరిటీస్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి కదా, మార్కెటింగ్ అవ్వదు. సో ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ప్యూరిటీ ఉండాలంటే కాలం క్రోమటోగ్రఫీ చేయాలి. మరి ఆ కాలం క్రోమటోగ్రఫీలో ప్యూరిటీలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏంటి? కాలం క్రోమటోగ్రఫీ సక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా? సక్సెస్ చేయాలంటే అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ ఆఫ్ క్రోమటోగ్రఫీ డిపెండ్స్ అపాన్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ. అంటే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ఏంటి ఉండాలి? స్టేషనరీ ఫేజ్. అంటే ఫస్ట్ టైం మనం స్టేషనరీ ఫేజ్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్నది లెస్ పోలార్ కాంపౌండ్సా మోర్ పోలార్ కాంపౌండ్సా? లెస్ పోలార్ కాంపౌండ్స్ అనుకోండి అల్యూమినా తీసుకుంటామండి, అల్యూమినా జెల్ తీసుకుంటాం. మోర్ పోలార్ కాంపౌండ్స్ అనుకోండి సిలికా జెల్ తీసుకుంటాం. అయితే తర్వాత రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి మనం. ఏది? మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీ. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయాలి. లెంత్ ఆఫ్ ద కాలం యూజ్డ్, కాలం లెంత్ అనేది యూజ్ చేయాలి. ఎఫినిటీ డిఫరెన్స్ బిట్వీన్ కాంపోనెంట్స్, అంటే కాంపోనెంట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంది? ఎఫినిటీ ఉండాలి. క్వాంటిటీ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్డ్. సిలికా జెల్ క్వాంటిటీ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్డ్. చూడండి, సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్లో
సక్సెస్ ఆఫ్ క్రోమటోగ్రఫీ డిపెండ్స్ అపాన్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్. ఫస్ట్, రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్, లెంత్ ఆఫ్ ద కాలం. కాలం లెంత్ అనేది ఇంపార్టెంట్. మోర్ లెంత్ కాలం యూజ్ చేసాం అనుకోండి, పొడవుగా ఉంది ఒక కాలము, మనకు కావాల్సినటువంటివి ఈ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అవి ఈజీగా సెపరేట్ అవుతాయి. ఎందుకంటే తక్కువ లెంత్ ఉంది, పొట్టి కాలం, షార్టెస్ట్ కాలం తీసుకోవాలి అనుకోండి, ఒకేసారి మిక్చర్ వచ్చేస్తుంది. అదే పొడవైన కాలం తీసుకొని అనుకోండి, మిక్చర్ సెపరేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. చాలామంది ఫాస్ట్గా చేసి అది కాలంని ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయాలనుకోవడం కోసం చిన్న కాలమ్స్ తీసుకుంటారు, షార్టెస్ట్ కాలమ్స్ తీసుకొని సిలికా జెల్ బెడ్ కూడా తక్కువ వేస్తారు, అంటే అబ్జార్బెంట్గా సిలికా జెల్. అప్పుడు కాంపౌండ్ కూడా అందులో ఏం చేస్తారు, లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఫాస్ట్గా జరగదనమాట. ఏం జరుగుతుందంటే అక్కడ మనకి ఫాస్ట్గా జరిగిపోయి మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే మెర్జ్ అయిపోతాయి అన్నమాట, ఒకదానికొకటి మెర్జ్ అయిపోయి మనకి మిక్చర్ ఇంప్యూరిటీస్ వచ్చేస్తాయి. ఆ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఎఫినిటీ టువర్డ్స్ బిట్వీన్ కాంపోనెంట్స్. మనం తీసుకున్నటువంటి కాంపోనెంట్స్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్ యొక్క ఎఫినిటీ డిఫరెన్స్, అంటే ఒకటి లెస్ పాలర్ ఒకటి మోర్ పాలర్ ఉందనుకో, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మోర్ పాలర్ సిలికా జెల్కి బైండ్ అయిపోద్ది, లెస్ పాలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. క్వాంటిటీ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్, మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిలికా జెల్ తక్కువ తీసుకున్నాం అనుకోండి, మీరు తీసుకున్నటువంటి మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ లోడ్ చేశారు, ఆ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఒకదానికొకటి మిక్చర్లా వచ్చేస్తుంది బయటికి. అదే సిలికా జెల్ దట్ ఈజ్ అబ్జార్బెంట్, ఎక్కువ లోడ్ చేశారనుకోండి, కాలం లేట్గా అయినా సరే యాక్యురేట్గా మనకి ప్యూర్ కాంపోనెంట్సే వస్తాయి అన్నమాట. మీకు ఇది ఒక వీడియో కూడా మీకు చూపెడతానులేండి. సో వీడియో కూడా చూద్దాం, ప్రాక్టికల్గా చూస్తేనే మీకు అర్థం. మొబైల్ ఫేజ్ అంటే ఏంటి? దే యాక్ట్ యాజ్ ఎ సాల్వెంట్, డెవలపర్ అండ్ ఎలియంట్. ద ఫంక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఏంటి అంటే, సాల్వెంట్ని మొబైల్ ఫేజ్ కింద యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జైన్ ఇథైల్ ఎస్టేట్ కాంబినేషన్ యూజ్ చేస్తాం, క్లోరోఫామ్ మెథనాల్ కాంబినేషన్ యూజ్ చేస్తాం, ఇలా చాలా రకాల కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఓకే, యాజ్ ఎ డెవలపింగ్ ఏజెంట్ అనమాట. టు ఇంట్రడ్యూస్ ద మిక్చర్ ఇన్ టు ద కాలం, మిక్చర్ ఇన్ టు ద కాలం యాజ్ ఎ సాల్వెంట్, డెవలపింగ్ ఏజెంట్. టు రిమూవ్ ద ప్యూర్ కాంపౌండ్ అవుట్ ఆఫ్ ద కాలం యాజ్ ఎ ఎలియంట్. అంటే మనకి ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, ఆ ఇంప్యూరిటీస్ నుంచి మనకు కావాల్సినటువంటి ప్యూర్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేయాలి. వేటి నుంచి రిమూవ్ చేయాలా? ఇంప్యూర్ కాంపోనెంట్స్ నుంచి. చేయాలంటే సాల్వెంట్ ఖచ్చితంగా అవసరం. ఏ విధంగా అవసరం? ఇది సాల్వెంట్ పనిచేస్తుంది యాజ్ ఏ ఎలియంట్ అనమాట. అలా బయటకు వచ్చేస్తుంది అనమాట ఎలియంట్ అంటే. ఓకే, ఈ విధంగా మనం చెప్పొచ్చండి. ఏమో అర్థమవుతుందమ్మా? రాగప్రియ, అర్థమైందా? రాగప్రియ, ఏంటమ్మా కాలం క్రోమటోగ్రఫీ చెప్పాను, నీకు తెలిసింది చెప్పి తప్పేం లేదు, మళ్ళీ నేను రివైజ్ చేస్తాను. ఇంప్యూరిటీస్ సెపరేట్ చేసే మన ప్యూరిటీస్, ఏదైనా కాంపోనెంట్ మిక్చర్ తీసుకుంటే దాంట్లో ఉన్న సబ్స్టెన్సెస్ సెపరేట్ చేసే. ఓకే, వెరీ గుడ్. మొబైల్ ఫేస్ అండ్ స్టేషనరీ ఫేస్ రెండు ఉంటుంది. మన కాలం క్రోమటోగ్రఫీ సక్సెస్ అవ్వాలంటే మనం తీసుకునే స్టేషనరీ ఫేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. చూడమ్మా, ఖచ్చితంగా ఒక 5 పాయింట్లు చెప్తాను, వినండి. కాలం క్రోమటోగ్రఫీ అన్నది దేనికి యూజ్ అంటే, టీఎల్సీకి దేనికి యూజ్ అంటే, ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఆ రియాక్షన్లో ప్రొడక్ట్ ఫామ్ అవుతుందా లేదా అంటే, ఒక రియాక్షన్ నేను ఇప్పుడు రాగప్రియ కరెక్ట్గా 1 o'clock రియాక్షన్ స్టార్ట్ చేసింది, A+B అనే ఒక రియాక్షన్ స్టార్ట్ చేసింది. తనకి ఏం కావాలి? C అనే ప్రోడక్ట్ కావాలి. అంటే 1 o'clock స్టార్ట్ చేసిన ఆమె 1:15కి చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? C ఫామ్ అయ్యిందా లేదా. C ఫామ్ అయ్యిందా లేదని ఎలా చెక్ చేస్తుంది? అందులో
ఆ రియాక్షన్ మిక్చర్ కొంచెం కలెక్ట్ చేసుకుంటుంది క్యాపిలరీ ద్వారా, టీఎల్సీ మీద స్పాట్ పెడుతుంది. ఆల్రెడీ మనం ఏదైతే తీసుకున్నామో రియాక్షన్ మిక్చరు వాటిని రెఫరెన్స్గా పక్కన స్పాట్లు పెట్టుకుంటాం. అప్పుడు కంపేర్ చేస్తుంది. ఈ రెఫరెన్స్తో మ్యాచ్ అయ్యేవంతా ఒకటే, ఈ రెఫరెన్స్తో మ్యాచ్ అవ్వకుండా కొత్తగా ఏమైనా స్పాట్ ఫామ్ అయిందనుకోండి, న్యూ స్పాట్ అన్నది ఫామ్ అవుతుంది. మేబీ దట్ ఈజ్ ప్రొడక్ట్. అలా రియాక్షన్ 1 hour చేసింది అంటే కొత్త స్పాట్ యొక్క ఇంటెన్సిటీ అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పాట్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట. 2 hours అంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. 2 hours 50% ఫామ్ అయింది, 3 hours 60%, 70%, 4 hours 80%, 5 hours 90% ఫామ్ అయింది. మిగతా ఇంప్యూరిటీస్ ఉంటాయంటే అంటే ఎంత పర్సంటేజ్ ఫామ్ అయ్యింది అన్నది తెలుసుకోవడానికి మనం టీఎల్సీ అమ్మ. మరి ఫామ్ అయిన తర్వాత ఆ ప్యూర్ కాంపౌండ్ మనకు కావాలి కదా, రేపు దాన్ని ట్యాబ్లెట్ కింద మనం తయారు చేయాలా, ట్యాబ్లెట్ కింద దాన్ని తయారు చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తామంటే కాలం క్రోమటోగ్రఫీ చేసుకుంటాం. ఈ కాలం క్రోమటోగ్రఫీలో బల్క్ అమౌంట్ ఉన్నటువంటి సేమ్ అక్కడ టీఎల్సీలో స్టేషనరీ ఫేజ్ సిలికా జెల్ ఉంటుంది, ఇక్కడ కూడా సిలికా జెల్ ఉంటుంది. అక్కడ మొబైల్ ఫేజ్ సాల్వెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా మొబైల్ ఫేజ్ సాల్వెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక లెంత్ ఉన్న కాలం తీసుకుంటాం. ఆ కాలంలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ మీకు ఇచ్చినటువంటిప్పుడు ఫస్ట్ కాలంకి డౌన్గా ఒక కాటన్ పెట్టుకుంటాం. మా కాటన్ బాగా స్టిక్ చేసుకుంటాం. ఎందుకంటే పైనుంచి మీరు సిలికా జెల్ వంపుతారు కదా, లోడ్ చేస్తారు కదా, ఎంతైతే లోడ్ చేస్తారో అదంతా కిందకు వచ్చే కన్నా పైన పోసినటువంటి సిలికా జెల్ కిందకు వచ్చే కన్నా చిన్న కాటన్ పెట్టుకుంటామండి. అప్పుడు సిలికా జెల్ లోడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తారు, సిలికా జెల్ పైన మీరు ఏదైతే కాంపౌండ్ తీసుకుంటున్నారో ఆ కాంపౌండ్ని స్లర్రీ కింద ప్రిపేర్ చేస్తారు. జనరల్ స్లర్రీ అంటే మీకు ఇక్కడ తెలీదు, ల్యాబొరేటరీలో మీకు ఏదైతే కాంపౌండ్ సెపరేట్ చేయాలో ఆ కాంపౌండ్ మిక్చర్ని కొంత సిలికా జెల్ అంటే కొద్దిగా సిలికా జెల్ తీసుకొని దాంట్లో కొంచెం సూటబుల్ సాల్వెంట్ యాడ్ చేసి ఆ సాల్వెంట్ అంతటిని ఎవాపరేట్ చేస్తే ఆ సిలికా జెల్లోకి ఈ కాంపౌండ్ మిక్చర్ మొత్తం కలిసిపోద్దమ్మా. ఒక స్లర్రీ అంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. దాన్ని అంతటిని లోడ్ చేస్తాం, కాంపౌండ్ స్లర్రీగా లోడ్ చేస్తాం. అప్పుడు ఆ కాంపౌండ్ పైనుంచి మనం ఏం పోస్తాం, సాల్వెంట్ పోస్తాం కదా, ఆ సాల్వెంట్ డైరెక్ట్గా కాంపౌండ్ మీద పడితే ఆ సాల్వెంట్ యొక్క బెట్ ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది. ఆ బెట్ డిస్టర్బ్ అయింది అనుకోండి, దాని యొక్క బెట్ డిస్టర్బెన్స్ అయితే ఆ కాంపౌండ్ యొక్క మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ సెపరేషన్ అనేది క్లియర్గా ఉండదు. అందువల్ల దానిపైన మళ్ళా కాటన్ రౌండ్గా ₹1 బిల్లలాగా కాటన్ చేయాలి. ఒక ₹2 కాయిన్ లాగా ఆ కాటన్ పెట్టి అందులో పెట్టుకుంటాం. అప్పుడు దానిపైన సాల్వెంట్ వేస్తాం. అప్పుడు ఆ మిక్చర్ ఉంది కదా, సాల్వెంట్ మిక్చర్, అదంతా సిలికా జెల్ ద్వారా ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో ఆ కాంపోనెంట్ మిక్చరు మన పైనుంచి చంపుతున్న సాల్వెంట్లో కరిగిపోయి ఆ సాల్వెంట్ నుంచి సిలికా జెల్ ద్వారా కిందకి ఎల్యూట్ అవుద్దమ్మా, కిందకి ఎల్యూట్ అవుద్ది. అలా ఎల్యూట్ అవుద్ది. కాటన్ దగ్గరికి వచ్చేసరికి సిలికా జెల్ కిందకి ఫ్లో అవ్వదు, కాటన్ అడ్డేస్తుంది. ఎందుకంటే సిలికా జెల్ అనేది సాలిడ్ కదా, బట్ లిక్విడ్ని కాటన్ అడ్లేదు కదా, ఆ లిక్విడ్లో మన కాంపౌండ్ అంతా వచ్చేస్తుందమ్మా. ఫైనల్గా లిక్విడ్ టైప్లో మనము కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ టీఎల్సీ పెడతాం అనమాట. మనకి ఏదైతే న్యూ స్పాట్ వచ్చిందో అది వస్తుందా లేదా, అది ప్యూర్ ఫామ్లో వస్తుందా లేదా ఇంప్యూర్ ఫామ్లో వస్తుందా, అంటే ఆ ఒక్క స్పాట్ కాకుండా ఇంకేమైనా కొత్తగా దాంతోపాటు వచ్చేస్తున్నాయా అని మళ్ళీ టీఎల్సీతో కాలం నడుపుకుంటూ ఉండాలి, టీఎల్సీ చెక్ చేస్తుండాలి. అప్పుడు మనకు ప్యూర్ ఫామ్ అనేది వచ్చింది అనుకోండి, అదంతా సాల్వెంట్ ఫామ్లో ఉంటుంది. ఆ సాల్వెంట్ అంతటిని రోటా ఎవాపరేటరీ అని ఉంటుంది. బాటనీలో సుజనా మేడం దాంట్లో ఉంటుంది మీకు రోటా ఎవాపరేటరీ. అందులో ఏ సాల్వెంట్ అయితే తీసుకున్నామో ఆ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్కి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎథైల్ ఎస్టేట్ తీసుకున్నాం, అదొక 70 దగ్గర ఎవాపరేట్ అయిపోద్ది. అది 70 దగ్గర ఎథైల్ ఎస్టేట్ అంతా వెళ్ళిపోద్దమ్మా బయటికి. మీకు ఏదైతే కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, 100 పైన ఉంటుంది. కాబట్టి అదంతా ఆర్బీ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో ఉండిపోద్ది అనమాట.
దాన్ని డ్రై చేసుకుని సెపరేట్ చేసుకుంటాం ఆ మెటీరియల్ అంతటిని. అలా మనం సెపరేట్ చేస్తామండి. ఇది చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. దీన్ని ప్రాక్టికల్గా మనం ఒక వీడియో అబ్జర్వ్ చేస్తే ఈజీ అనమాట. అందుకే చెప్తాడు, ద చాయిస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ డిపెండ్ ఆన్ ద సాల్యుబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మిక్చర్. ఓకే, ఇది మనకి మీకు ఇంకా దీని కంటిన్యూ క్లాస్ ఇంకోటి చెప్తాను. ఇది చాలా పెద్ద టాపిక్కే, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మీకు వాట్ ఈజ్ జీసీ, వాట్ ఈజ్ కాలం క్రోమటోగ్రఫీ అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి అదే టీఎల్సీ అంటే రాయాలి, కాలం క్రోమటోగ్రఫీ అంటే రాయాలి. ఇదిగోండి చూడండి, ఈ పైన ఇది సిలికా జెల్ కాలమ్స్, ఇదంతా కాలమ్. దీని ఒక స్టాండ్కి పెట్టారు ఈ కాలంని. పైన సిలికా జెల్ వంపుతున్నా చూసారా? వంపినాక ఇదిగోండి ఇలా ఉంది. మీరు ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఈ వైట్ కలర్ అంతా సిలికా జెల్. రిటార్డ్ స్టాండ్ పెట్టాం. ఈ పైనుంచి ఇక్కడ ఈ పైన సాలిడ్ పోస్తాం. ఇంక ఇండెంట్ అని ఉంది కదా, దీనిపైన కాంపౌండ్ ఉంటుంది. ఈ పైన సాలిడ్, ఈ సాలిడ్ సిలికా జెల్ త్రూ అబ్జార్బ్ అనమాట, అలా కిందకు వస్తుంది. ఇదంతా మనం చెప్పుకున్నాం తర్వాత. చూడండి వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి చూసారా? కలర్స్ ఎలా ఉన్నాయి, బ్యాండ్. మేము పిహెచ్డిలో చదువుకునేటప్పుడు ఈ కాలం క్రోమటోగ్రఫీస్ చేసేవాళ్ళం అమ్మ, ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. మేము పిహెచ్డి చదువుకునే టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం ఈ కాలం క్రోమటోగ్రఫీ ద్వారా. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని కాంపోనెంట్ మిక్చర్స్ నుంచి ప్యూర్ కాంపౌండ్స్ అనేవి సెపరేట్ చేసాం. అంటే మాకు ఏదైతే డిజైర్ కాంపౌండ్ కావాలో ఆ కాంపౌండ్స్ని ఏం చేసామంటే సెపరేట్ చేసాం. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రేపు యాజ్ ఏ కెమిస్ట్ అవ్వచ్చు, యాజ్ ఏ మైక్రోబయాలజిస్ట్ అవ్వచ్చు, మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళా చాలా ఇంపార్టెంట్ ఈ కాలం క్రోమటోగ్రఫీ. వాళ్ళు చేస్తారు. అందులో ఏ డ్రగ్ బయటకు రావాలన్నా ప్యూర్ ఫామ్లో ఈ కాలం క్రోమటోగ్రఫీ ద్వారా చేస్తారు. అందువల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. అంత ఈజీగా మీరు అనుకోవద్దు. ఆ సాల్వెంట్ మనం కలెక్ట్ చేసుకుంటారండి, ఈ ఫ్లాస్క్ ద్వారా కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమ్మా రాగప్రియ, ఇంతవరకు చెప్పిన దాంట్లో నీకు డౌట్ ఉందా రాగప్రియ? చూడన్నమ్మా, ఇక్కడ పైన సిబిఏ అని ఉంది. ఏ వచ్చి ఎల్లో కలర్ అమ్మా, ఎల్లో కలర్ ఏ అంటే ఈ కలర్ బ్యాండ్ అంతా ఏ కాంపౌండ్, బి వచ్చి అంతా వేరే కాంపౌండ్ పింక్. ఇంక ఈ పైన సి అనమాట. సి ఎందుకు పైన ఉందంటే ఇది పోలార్ అనమాట. సిలికా జెల్కి బాగా అబ్జర్బ్ అయిపోయి ఉంది, స్టిక్ అయిపోయి ఉంది. అందుకు అది అంత ఈజీగా ఎల్యూట్ అవ్వట్లేదు. మిగతా స్టిక్ అవ్వలేదు కాబట్టి అవి ఎల్యూట్ అయ్యారు. ఒక్కోసారి మిక్చర్ వచ్చేస్తుంది అమ్మ, ఏబి. ఇదిగోండి ఇక్కడ ఏబి అంటే ఏబీలు రెండు కలిసిపోయి వచ్చేస్తాయి. అప్పుడు ఆ ఏబీ అంతటిని మనం సెపరేట్ చేసుకొని ఆ ఏబీని మళ్ళీ వేరే కాలం ద్వారా ఏ బి సెపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మిక్చర్ వచ్చింది అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏబీసీలో ఏబీలు వచ్చేస్తున్నాయి, కలిసిపోయి వస్తున్నాయి. ఆ ఏబీలు ఏం చేస్తామంటే సెపరేట్ కలెక్ట్ చేసి దాని మళ్ళీ ఇంకో చిన్న కాలం పెట్టుకుంటే ఆ ఏని బిని సెపరేట్ చేయొచ్చు. ఇదిగోండి టీఎల్సీ ద్వారా సెపరేట్ చేశారు. ఏ ఎల్లో పైన ఉంది సాల్వెంట్ ఫ్రంట్కి దగ్గరలో. సారీ, ఇదిగోండి ఇది బి, ఇది సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏదైతే టాప్కి వెళ్ళిందో, ఏదైతే పైకి వెళ్ళిందో అదే ఫస్ట్ ఎల్యూట్ అవుతాయి. కాలంకి టీఎల్సీ డిఫరెంట్ అమ్మా. మనం ఏమనుకుంటామో ఇది పైన ఉంది కదా, కింద నుండి ఫస్ట్కి వస్తుంది కదండి. టీఎల్సీలో ఏదైతే పైన ఉంటుందో కాలంలో అది కింద ఉంటుంది. ఓకేనా, అది కింద ఉంటుంది. ఆ విధంగా మనం కాలంకి దీనికి చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి క్లాసు అయిపోయినట్టు ఆల్మోస్ట్. నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తాను వేరే క్లాసు. చాలా ఉందమ్మా ఇందులో, చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మీరు నేర్చుకోవాలి టీఎల్సీ కాలం అంటే ఏంటని.
నెక్స్ట్ ఇందులో క్లస్టర్ వాళ్ళు ఉంటే గీతాంజలి అండ్ గోవర్ధన్ మీరందరూ నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అవ్వండి. క్లస్టర్ మన టాపిక్స్ డిస్కస్ చేయాలా. కోర్ వాళ్ళు నో నీడ్ టు జాయిన్.